మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన ది మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. హాయ్ విరాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మందికి ఫ్రీ వర్క్షాప్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ని ఎటువంటి ఏది ఆశించకుండా. దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. తప్పకుండా ఆ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నట్లయితే వెంటనే డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. మ్యామ్, ముఖ్యంగా చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్లో మ్యాజిక్ బాక్స్ అనే పదం వింటూ ఉంటారు, కోచెస్ నోట్లోంచి కానీ లేకపోతే వర్క్షాప్స్లో దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ మ్యాజిక్ బాక్స్ అంటే ఏంటి? దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవాలా, లేదంటే అది జస్ట్ ఒక ఇమేజినరీ కాన్సెప్టా, లేదంటే ఇలా దీన్ని యూజ్ చేసుకుని ఎవరైనా ఇంతకుముందు సక్సెస్ అయ్యారా? అసలు ఈ మ్యాజిక్ బాక్స్ స్టోరీ ఏంటి, దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో చెప్తారు? ఖచ్చితంగా విరాట్. మ్యాజిక్ బాక్స్ క్రియేషన్ ఏ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనొచ్చు. యాక్చువల్లీ మన ఆడియన్స్ అందరూ అనుకుంటారు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదు, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా వీళ్ళు ఏదో హైప్ ఇస్తున్నారు, ఓవర్ రేటెడ్ అయిపోయింది ఇప్పుడు అని. బట్ వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు నమ్మినా నమ్మకపోయినా యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. మీరు ఖచ్చితంగా అది ఫాలో చేస్తున్నారని నేను చెప్తాను. అందరికీ కూడా నేను అదే చెప్తాను. ప్రూవ్ చేయమంటారా? ఎలా మ్యామ్? ఓకే విరాట్, మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే సడన్ గా చెప్పడం చాలా ఉన్నాయి, బట్ ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా, నగరి అనే సాంగ్ ఒకటి చాలా ఇష్టం. ఓకే, సో మీ ఫేవరెట్ సాంగ్ అది అనుకోండి. మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు, మీకు అసలు ఇంకా ఎవరు కనిపించినా మీ హ్యాపీనెస్ని ఇట్లా అందరికీ పంచి పెట్టాలనుకుంటున్నారు విరాట్. ఆ టైంలో మీకు ఈ పాట వచ్చింది అనుకోండి, మీ ఫీలింగ్స్ ఏంటి? ఇంకా హై అవుతాయి, బాగుంటుంది. ఐ ఫీల్ బ్లెస్డ్ అన్నట్టు. అంటే నాకు నచ్చింది జరిగింది కదా, ఐ ఫీల్ గుడ్. సో మీకు ఇంకా పాట వినేసరికి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ పెరుగుతుంది. ఇంకా ఒక్కొక్కసారి ఆ లిరిక్స్ నా కోసమే రాశారేమో అని కూడా అనిపిస్తుంది, ఛాన్సెస్ ఐ ఫీల్ ఇన్ దట్ అన్నమాట. రైట్. ఇప్పుడు సేమ్ సాంగ్ విరాట్, పరమ చిరాగ్గా ఉన్నావు నువ్వు, కనిపిస్తే ఎవరైనా మిమ్మల్ని కదిలిస్తే కొట్టే అంత కోపంలో ఉన్నావు, అదే పాట వస్తుంది. ఏం చేస్తావు? ఏమవుతుంది? ఎమోషన్స్ రిపల్ అవుతాయి, ఇరిటేట్ అవుతావు, కోపం వస్తుంది, ఇంకా తిరిగి మళ్ళీ తిడతావు, అసలు నా మూడ్ ఏంటి, వచ్చే సాంగ్ ఏంటి అనేసి. కరెక్ట్. ఇక్కడ పాట మారిందా? సాంగ్ మారిందా? లిరిక్స్ మారాయా? ఫీలింగ్స్ మారాయి. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కూడా ఫాలో చేస్తున్నారు. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు నమ్మినా నమ్మకపోయినా యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. సో ఈ మ్యాజిక్ బాక్స్ క్రియేషన్లో మల్టిపుల్ విషెస్ని మనం ఒక బాక్స్లో వేసి పెట్టుకొని దాన్ని మేనిఫెస్ట్ చేయడం అన్నమాట. సింపుల్. మీరు ఎక్కువ ఎనర్జీస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, హై ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ ఇవేవి లేదు. ఇది చాలా వెరీ సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. మీరు ఇందాక అడిగారు, దీన్ని ఎవరైనా వాళ్ళ కోరికలు నెరవేరాయా, ఎవరికైనా నిజమయ్యాయా? చాలామంది నా స్టూడెంట్స్ ఈ మ్యాజిక్ బాక్స్ క్రియేషన్ ద్వారా వాళ్ళు చాలా వరకు గోల్స్ అనేటివి రీచ్ అయిపోయారు. ఇంకొకటి, నేను ఎక్స్పెరిమెంట్ మనకు అమెరికాలో చేశారు MBA స్టూడెంట్స్కి ఈ మ్యాజిక్ బాక్స్ క్రియేషన్ వల్ల. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చివరి వరకు వీడియో చూసే వాళ్ళకి ఆ ఎక్స్పెరిమెంట్ గురించి నేను చెప్తాను. ముందుగా మన మ్యాజిక్ బాక్స్ క్రియేషన్ ఏంటనేది తెలుసుకుందాం. మ్యాజిక్ బాక్స్ క్రియేషన్ చాలా సింపుల్, పేరులోనే ఉంది. ఒక బాక్స్ తీసుకోవాలి, మ్యాజిక్ కావాలి కాబట్టి, మేనిఫెస్టేషన్ జరిగి మనకు మిరాకిల్స్ జరగాలి, మ్యాజిక్స్ అవ్వాలి అంటే అందుకోసమే దానికి మ్యాజిక్ బాక్స్ క్రియేషన్ అని పెట్టాం. మీరు ఏదైతే బాక్స్ తీసుకుంటారో చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఫస్ట్ మీరు దాన్ని చూడగానే మీకు చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, యాంటిక్ పీస్ లాగా ఉంది అనేసి అన్నట్టుగా ఆ బాక్స్ అనేది ఉండాలి. ఆ బాక్స్ని మీరు డెకరేట్ అయినా చేసుకోవచ్చు. ప్లెయిన్ ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దానికి మీకు నచ్చినట్టుగా కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. లేదు, మీరు ఒక జ్యువెలరీ బాక్స్ని మీరు మ్యాజిక్ బాక్స్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది మనకు ఓన్లీ ఒక బాక్స్, బట్ అది చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా మీ మనసుకి నచ్చేలాగా ఉండాలి ఆ బాక్స్. అంతే విరాట్. ప్రతిరోజు మీ మేనిఫెస్టేషన్స్ ఏ ఉంటే అదొక ఇంత స్లిప్స్లో చిట్స్లో రాసేసి ఆ మ్యాజిక్ బాక్స్లో వేయడం, ఇంతే మీరు చేయాల్సింది. అలా మీరు ఎన్ని కోరికలైనా రోజు వేయచ్చు ఆ మ్యాజిక్ బాక్స్లో. వేసిన తర్వాత ఈ మ్యాజిక్ బాక్స్ని మీరు ఒక పూజా గదిలో అయినా పెట్టుకోవచ్చు, పూజా గది పక్కనైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ప్రతిరోజు మీరు పూజా గదికి వెళ్ళినప్పుడు, మొక్కున్నప్పుడు జస్ట్ మీరు ఆ మ్యాజిక్ బాక్స్కి థ్యాంక్ యూ మ్యాజిక్ బాక్స్, నా అన్ని కోరికలు నెరవేర్చినందుకు, ఇంతే. ఈ ఒక్క పదం మనం చెప్పి ప్రతిరోజు మన మేనిఫెస్టేషన్స్ దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండడమే మనం చేయాల్సిన పని. ఆటోమేటిక్గా మీకు తెలియకుండా యు ఆర్ మేనిఫెస్టింగ్. ఎందుకంటే మనం మేనిఫెస్ట్ చేసిన బాక్స్లో వేస్తున్నాం, ప్రతిరోజు మీరు గ్రాటిట్యూడ్ తెలుపుతున్నారు.
అండ్ ఆ మేనిఫెస్టేషన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, విచ్ ఇస్ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్. ఇలా మీరు హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్లో ప్రతిరోజు దేవుడికి దండం పెడుతున్నప్పుడు అలానే ఆ మ్యాజిక్ బాక్స్కి థ్యాంక్ యూ మ్యాజిక్ బాక్స్, నా అన్ని మేనిఫెస్టేషన్స్ నెరవేరుతున్నందుకు మీరు కృతజ్ఞత భావం తెలపడం వల్ల మీ ఫ్రీక్వెన్సీ, మీ వైబ్రేషన్ హై అవుతుంది. అలా హై అయినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు తెలియకుండా మీరు రాసిన మేనిఫెస్టేషన్ ఏదైతే చిట్స్ ఉంటాయో ఒక విత్తనం మీరు నాటేశారు మీ సబ్కాన్షియస్ మైండ్లో. అది ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మీరు ఆ మ్యాజిక్ బాక్స్ చూసినప్పుడల్లా కృతజ్ఞత భావం చెప్తారు. ఏది అడగొద్దు, జస్ట్ రాసి ఆ బాక్స్లో పెట్టేసి థ్యాంక్ యూ మ్యాజిక్ బాక్స్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ దిస్ మేనిఫెస్టేషన్స్, అంతే. జస్ట్ కృతజ్ఞత భావం తెలుపుతాం ప్రతిరోజు ఆ మ్యాజిక్ బాక్స్కి. మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఎక్కడైనా చేయొచ్చు ఈ మ్యాజిక్ బాక్స్ టెక్నిక్. సో ఇది చాలా సింపుల్, బట్ రిజల్ట్స్ అనేది అధికంగా వస్తాయి. ఎక్స్పెరిమెంట్ వరకు వచ్చేసరికి మనకి యూఎస్ఏలో ఒక కాలేజ్లో, ఎంబీఏ కాలేజ్లో మనకి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు విరాట్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, ఆడియన్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, వాళ్ళకి అద్భుతంగా దొరుకుతుంది. ఆ ఎంబీఏ కాలేజ్ వాళ్ళు వాళ్ళ ప్రొఫెసర్స్ గ్రాడ్యుయేషన్ డే ఉంటుంది కదా మనకు కాలేజెస్లో, ఆ గ్రాడ్యుయేషన్ డే రోజు వాళ్ళకు ఒక చిట్టులు ఇచ్చి మీ గోల్స్ రాసేయండి అని పెట్టారండి. సో ఇక్కడ అందరి ఎంబీఏ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ డే రోజు గోల్స్ రాసేశారు. రాసి అవన్నీ కూడా క్లాస్ మొత్తం అందరూ కలిపి వాళ్ళ పేరు, వాళ్ళ గోలు, వాళ్ళ ఇది రాసేశారు. రాసి అవన్నీ కూడా ఒక బాక్స్లో వేసి ఆ బాక్స్ని వాళ్ళ కాలేజ్లోనే ఒక దగ్గర బూడ్చి పెట్టేశారనమాట. ఎక్స్పెరిమెంట్ అంతే. తర్వాత 10 years తర్వాత ఈ స్టూడెంట్స్ మళ్ళీ కాలేజ్కి వచ్చారు. ఆ బాక్స్ని తీసి చూశారు. వాళ్ళు రాసిన కోరికలు అన్నీ కూడా చదువుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 100% కోరికలు ఆల్రెడీ జరిగిపోయాయి, నెరవేరిపోయాయి. సో ఇది ఎక్స్పెరిమెంట్ ప్రూవెన్ మ్యాజిక్ బాక్స్ క్రియేషన్కి. మీరు చేయాల్సింది చాలా సింపుల్. ఏదైనా మీరు రోజు ఒక మేనిఫెస్టేషన్ రాసి ఆ మ్యాజిక్ బాక్స్లో వేయడం, దానికి కృతజ్ఞత చెప్పడం. థ్యాంక్ యూ మ్యాజిక్ బాక్స్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ దిస్ మేనిఫెస్టేషన్ అని చెప్తూ ఉండడం వల్ల మన మేనిఫెస్టేషన్ సీడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది గ్రో అయ్యి మనం మొత్తం ఫ్రూట్ఫుల్ అయిపోతుంది. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము అడిగిన వెంటనే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే మా డౌట్స్ క్లారిఫై చేసినందుకు. ఇలా మీ డౌట్స్, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్ కావాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్తో అపాయింట్మెంట్ కానీ కండక్ట్ అవ్వబోయే నెక్స్ట్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో వర్క్షాప్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోండి. వీటిని ఫ్రీగా వినాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక చిన్న డెమో క్లాస్ అనేది ఉంది. ఈ సబ్జెక్ట్లోకి మిమ్మల్ని ట్రావెల్ చేస్తూ దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియజేస్తూ మీ ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ అనేది ఎలా దొరుకుతుంది అని మీకు ఒక క్లారిటీ ఇస్తూ ఈ వర్క్షాప్ అయితే కండక్ట్ చేయబోతూ ఉన్నారనమాట. ఈ డెమో క్లాస్ మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.